ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 23వ సంకీర్తన 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు ఈ ఉదయకాలం మీతోనూ మీ కుటుంబంతోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ రోజున రకరకాల సమస్యల మధ్యలో నువ్వు ముందుకు వెళ్తున్నావు. కుటుంబంలో సమస్య, పిల్లల విషయంలో సమస్య, వ్యాపార విషయంలో సమస్య, చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా సమస్య. ఏదో ఒక శ్రమ ద్వారా నువ్వు నలిగిపోతూ ఉన్నావు. ఏదో ఒక కష్టం ద్వారా కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నావు. నేనేమంటానో తెలుసా? దేవుడు నమ్ముకున్న వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అంటే, దేవుని నమ్ముకుంటే కష్టాలు రావా? తప్పు మాట. దేవుని నమ్ముకున్నా, నువ్వు దేవుని నమ్ముకోకపోయినా కష్టాలు అనేది సహజం. ఎందుకో తెలుసా? ఆ కష్టాల మధ్యలో నీకు వినయాన్ని నేర్పిస్తాడు. ఆ కష్టాల మధ్యలో నీకు బ్రతకడం నేర్పిస్తాడు. పలు విధాల అనుభవాలను దేవుడు నేర్పిస్తాడు. అయితే దైవ చిత్తానుసారమైన శ్రమ నిన్నేం చేస్తుంది తెలుసా? ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, దావీదు గారు అన్న చక్కటి మాట ఏంటంటే, గాఢాంధకారపు శ్రమలలో, గాఢాంధకారపు చీకటిలో, రకరకాల పరిస్థితుల్లో అసలు వెలుగు కనబడనట్లుగా, అంటే నీ కళ్ళల్లో ఎటు చూసిన కన్నీళ్ళే తప్ప చిరునవ్వు కనబడటం లేదు, ఆనందం కనబడటం లేదు. నీ జీవితంలో ఇక దీవెన కనబడదేమో, ఆశీర్వాదం కలగదేమో, నేను శాపగ్రస్తుడనేమో, నేను శాపగ్రస్తురాలునేమో అనుకొని బాధపడుతున్నావా? దావీదు ఏమన్నాడు తెలుసా? ఏ అపాయమునకు భయపడను. మనుషుల కలవరమా, వ్యక్తిగత జీవితంలో కలవరమా, భయపెట్టే పరిస్థితులా? నా భయపడాల్సిన అవసరం లేదు. భయముని వెక్కిరించే దేవుణ్ణి మీరు నేను కలిగి ఉన్నాం బిడ్లారా. అందుకనే దావీదు అంత చక్కటి మాటను ప్రస్తావించాడు. మీరు గమనిస్తే అరణ్యములో తను లోయలలోనే నడిచినట్లే. ఎందుకంటే నేను కూడా యెరూషలేము వెళ్ళినప్పుడు దావీదు సౌలు యుద్ధం జరిగిన స్థలాలు గమనించినప్పుడు చాలా ఎత్తుగా కొండలు, లోయలు, గుట్టలు, మెట్టలు, చాలా ఎత్తుగా మనుషులు కనిపించరు. ఎలాంటి చీకటి, ఎలాంటి అగాధం తెలుసా? ఒంటరి జీవితం. ఆ ఒంటరి జీవితంలో ఎడారి ప్రాంతాల్లో ఎలా బ్రతకగలిగాడు? ఆ గాఢాంధకారపు లోయలలో కనుచూపు మేరలో నాకు మనిషి కనిపించడు. దేవుడు నాకు తోడున్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు దేనికి భయపడడు. ప్రతి సమస్య అయినా, నిందైనా, అవమానమైనా, ప్రతికూలమైన పరిస్థితులైనా, తట్టుకోలేని తాళలేని శ్రమలైనా భయపడడు. ఎందుకంటే ఏ అపాయమునకు భయపడడు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు దావీదు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుని మీద ఆధారపడండి. దేవుణ్ణి కలిగి నడుచుకోండి. దేవుడు మీ జీవితంలో స్నేహితుడిగా చేసుకోండి, ఒక తండ్రిగా చేసుకోండి, పాలిభాగస్తుడుగా ఆయనలో మీరు, మీలో ఆయన ఏకమైపోయినప్పుడు శ్రమగా ఉండదు, బాధగా ఉండదు, కష్టంగా అనిపించదు. ఈజీగా కొండైనా, మెట్టైనా, లోయైనా, అగాధాలను దాటేస్తావు. అలా దాటాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. ఇప్పటి వరకు మనుషులను ఆశ్రయించి మనుషుల మీద ఆధారపడి నష్టపోయేవేమో. నరాలాడుతున్న నరుడు నమ్మదగిన వాడు కాదని దీని ద్వారా మీరు తెలుసుకొని ఎల్లప్పుడూ నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు
దేవుని మీద ఆధారపడి ఆశ్రయించి ముందుకు వెళ్ళండి. ధైర్యముతో ప్రభు నింపునుగాక. సౌలు చేతిలో నుంచి విడిపించాడు, కొడుకు అబ్షలోము చేతిలో నుంచి విడిపించాడు. ఎవరి ఫిలిప్తీలు రకరకాల శత్రువులు పరిస్థితుల నుంచి విడిపించాడు. భయపడలేదు దావీదు, ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వాడు నెమ్మది పొంది బ్రతుకుతాడు. నీ పరిస్థితులు నెమ్మదితో సమాధానంతో పరిశుద్ధాత్మను నడిపించును గాక. తలలు వంచండి, కలుమేయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న బిడ్డలలో నాయన గాఢాంధకారపు పరిస్థితులు వెళుతున్నారేమో, విడిపించి నడిపించి కృప చూపండి. యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. గమనించండి, ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, వీలైతే అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.